ఇప్పటికి మిమ్మల్ని మీ ద్వారా సార్ నేను ఐఎమ్ బద్రీనాథ్ రిటైర్డ్ డీసీపీ యూ ఫెర్వాస్ కు నేను ప్రెసిడెంట్ సార్. అంటే 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్ సార్. 70% ఆఫ్ పీపుల్ నౌ ఆర్ లివింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. ఏ విధంగా అయితే ఇప్పుడు మాకు సైబర్ క్రైమ్ తర్వాత డ్రగ్స్ అబ్యూజ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్కు అవేర్నెస్ ఇచ్చి మేము ఒక న్యూస్ లెటర్ ద్వారా మొత్తం త్రూఅవుట్ ఇండియాకు దాన్ని అవేర్నెస్ ఇస్తున్నామో మీ ద్వారా కూడా అది జరగాలని సార్. మీ ద్వారా 2 హెల్ప్లు జరిగాయి సార్. ఒకటి, మీరు ఛార్జ్ తీసుకుంటూనే ఖాజాగూడ లేక్ మీకు వస్తే ఫస్ట్ డేనే మీరు వచ్చారు. 300 కోట్ల రూపాయల ప్రాపర్టీని మీరు హౌసింగ్ వాడు ప్లాట్ల నెంబర్లు వేసి అమ్ముతూ ఉన్నా కూడా మీరు అది ఎరాడికేట్ చేసినందువల్ల ఈరోజు గ్రీన్ గ్రేస్ నిలబడిపోయింది సార్. అక్కడ ఒక 300 కోట్లు మీరు ప్రభుత్వానికి న్యాయం చేశారు సార్. సెకండ్ ఈజ్ జూబ్లీ ఎన్క్లేవ్. దాంట్లో 7,000 స్క్వేర్ యార్డ్స్ అనాథరైజ్డ్గా కబ్జాదారులు పార్కులను కబ్జా చేస్తే మీరు దాన్ని ఆపారు ఒక హోటల్తో సహా. అక్కడ ఒక 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం యొక్క ధనాన్ని మీరు మీ ద్వారా మేము కాపాడుకోగలిగాం సార్. నేచర్ డజంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. అందువల్ల మీరు దీనికి అవేర్నెస్ మీరు ఉన్న కలకాలం దాన్ని ఏమంటారంటే రంగనాథ్ గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలా అంటే there are there many stars on the blue sky but only one star in Hyderabad sir. మీరు ఆ విధంగా చేస్తే మాకు అదృష్టవంతులైతాం. 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ప్రజలు మిమ్మల్ని చిరకాలం అనుకుంటారు సార్. అందరికీ కూడా హైడ్రా ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ నాట్ నేను ఆమె పర్సానిఫికేషన్ ఆఫ్ ఇట్. నేను బయట కనపడే వ్యక్తిని, అంతేగాని నా వెనకాల వందలాది మంది శ్రమ, వేలాది మంది కష్టం ఉందన్నమాట. సో అందరూ పనిచేస్తున్నారు. సో ఇట్స్ ఓన్లీ నేను ద ఫేస్ ఆఫ్ ఇట్. సో వాళ్ళందరూ బయటికి రాలేరు. నేను బహుశా క్రెడిట్ నాకు రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుందేమో నా భావన అనమాట. సో దాని వెనకాల చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి, నాకు ఇచ్చిన ఫ్రీడమ్ టు ఆపరేట్, ఇవన్నీ చాలా అంశాలు వస్తున్నాయి అన్నమాట. సో అవన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఇండివిజువల్ అనుకుంటే ఏం కాదు.